హాయ్ అండి. అయ్యో పావు కిలో అరకిలో మైదాపిండి, అరకిలో మైదాపిండికి ఒక గ్లాసుడు పెరుగు దీంట్లో పోసుకొని ఇది కలుపుకోవాలి. ఇగో పెరుగు ఇప్పుడు ఉప్పేసుడు లేదు, సోడేసుడు లేదు. మళ్ళీ మనం ఈ రోజంతా పులియ పెట్టుకోవాలి. కలుపుకునే విధానం ఇక పెరిగిలో పోతున్నా. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా మనం పూరి బజ్జీ లెక్క కలపాలి. మనం బజ్జీ పిండి లెక్క కలుపుకోవాలి. చూసుకుంటూ పోసుకోవాలి వాటరు. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా మంచిగా కలపాలి పిండి ఉండలు లేకుండా. ఇక బోండా పిండి ఇట్లా కలుపుకోవాలి. ఈరోజు అంతా మంచిగా నానబెట్టుకొని రేపు పొద్దుగా ఇట్లా రావాలి. ఓకేనా? ఏం లేదు, మైదా పిండిను పెరుగు ఇట్లా ఉంచుకొని తెల్లారి ఒక నైట్ అంతా నానబెట్టుకొని తెల్లారి మనం బజ్జీ చేసుకున్నాం. ఓకేనా అండి? ఇక నిన్న మనం పిండి మన మైదా పిండి పెరుగు వేసుకొని కలుపుకున్నాం కదా, ఒక రోజంతా నానబెట్టుకున్నాం కదా పిండిని. ఇలా ఉప్పును కొంచెం తినే సోడా వేసుకొని ఇగో ఇట్లా ఉండాలి పిండి. గ్యాస్ వెలిగించుకొని పునుగులు అయితే వేసుకుందాం. మనం పునుగులు వేసుకుందాం. మనకు నూనె అయితే వేడెక్కింది. కొన్ని గ్లాసుల నీళ్ళు తీసుకొని ఇక చెయ్యి ఇట్లా తడుపుకుంటా, చేయి తడుపుకోవాలి. ఇట్లా చేయి తడుపుకొని ఇక పిండి కొంచెం తీసుకొని చిన్న చిన్నగా వేసుకోవాలి. ఇంత టేస్ట్కరమైన పునుగులు ఇంకే వండుతానే చూస్తారా? సూపర్. ఇట్లా చిన్న చిన్నగా వేసుకోవాలి. చిన్న పునుగులు మైదా పిండి, ఉప్పు, సోడా, పెరుగు ఒక రోజంతా నానబెట్టుకోవాలి. మంచిగా వంగినాయి. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి వేసుకోగా. తర్వాత మళ్ళీ హైలో పెట్టుకోవాలి. పునుగులు బుగ్గలు ఉబ్బినాయి మంచిగా, సూపర్గా. ఎంత మంచిగా ఉంటాయి. మనం ఇంట్లో అరకిలో పిండి నానబెట్టుకున్నాం అనుకో, ఇంటికి పాతి తినచ్చు మంచిగా, అందరు తినచ్చు. ఇంకో ఈ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఈ కలర్ వచ్చేదాకా స్టవ్ బంద్ చేస్తాను. సూపర్ వంగినాయి మంచిగా. చూసారు ఎంత మంచిగా వంగినాయి. ఇక ఇందుకు మంచిగా పల్లి చట్నీ వేసుకొని, పల్లి చట్నీ అయినా మంచిది, కొబ్బరి చట్నీ అయినా మంచిది, ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది. చూసిరే పునుగులు ఎంత మంచిగా వంగినాయి. ఎంతో టేస్టీకరమైన పునుగులు రెడీ. ఇక చూసారా ఎంత సూపర్ వంగినాయి. మంచిగా బుగ్గలు వంగినాయి. బుగ్గలు మైదా పిండి పునుగులు రెడీ అయినాయండి. నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి.
ఇంకా పల్లి చట్నీలో పెట్టుకొని అయ్యో మంచిగా వంగినాయి. చూసిరా, నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి.